పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రేమగా పెంచుకున్న కూతురు పెళ్లిపీటలు ఎక్కుతుందని ఆ తల్లి ఎన్నో కలలు కందే. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఆ యువతి తన కొత్త జీవితం గురించి 1000 కళ్లతో ఎదురుచూసింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇద్దరి ఆశలు అడియాసలయ్యాయి. ఒక చిన్న అనుమానం, కాబోయే భర్త చెప్పిన మాటలు ఆ ఇంట తీరని శోకాన్ని నింపాయి. బాపట్ల జిల్లా మాటూరు మండలం ద్రోణాదుల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లికొడుకు చేసిన మోసం, మానసిక వేదన భరించలేక కన్నతల్లి సుజాత, కూతురు దివ్య కలిసి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ద్రోణాదుల గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య ఉన్నారు. కుమారుడు అమెరికాలో స్థిరపడగా కుమార్తె దివ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆ క్రమంలోనే మాటూరుకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి శేషుబాబుతో దివ్యకు వివాహం నిశ్చయమైంది. గతేడాది డిసెంబర్ 14న ఇరు కుటుంబాల సమక్షంలో అట్టహాసంగా నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండడంతో అంతా శుభకార్యానికి సిద్ధమవుతున్నారు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి వరుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఈ నెల 4వ తేదీన దివ్యను, ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలని శేషుబాబు తన ఇంటికి పిలిపించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసిన సమయంలో దివ్యను రహస్యంగా అనుసరించిన శేషుబాబు ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని అందరి ముందు చూపిస్తూ దివ్య క్యారెక్టర్ను శంకించాడు. ఆ ఫోటోల సాకుతో తాను ఈ పెళ్లి చేసుకునని తెగేసి చెప్పాడు. నిశ్చితార్థం అయిపోయి ఊరంతా పెళ్లి కబురు తెలిసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడంతో దివ్య కుంగిపోయింది. అటు కన్న తల్లి సుజాత కూడా తన బిడ్డకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది. సమాజంలో తలెత్తుకోలేమన్న బాధ, నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడంతో ఎదురయ్యే అవమానం ఆ ఇద్దరిని తీవ్ర నిర్ణయం దిశకు పురికొల్పాయి. మాటూరులో ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసిన తల్లి, కుమార్తెలు ఇంటికి చేరుకొని ఎవరికీ తెలియకుండా వాటిని సేవించారు. మరుసటి రోజు అపస్మారక స్థితిలో ఉన్న వారిని చూసి భర్త శ్రీనివాసరావు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దివ్య గురువారం తెల్లవారుజామున కన్నుమూసింది. కన్న కూతురి మరణ వార్త విన్న కొద్ది గంటల్లోనే తల్లి సుజాత కూడా ప్రాణాలు వదిలింది. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ద్రోణాదుల గ్రామం కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు, వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా విషాదం నెలకొనడం అందరినీ కలిచివేస్తోంది.